హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ సీసీ కెమెరాని. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఎందుకంటే మేము ఏ వీడియో పెట్టినా మీరు మిస్ కాకుండా ఉంటారు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఐఫోకస్ ఫస్ట్ టైం సెట్టింగ్స్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. సెట్టింగ్స్ అనేవి మొత్తం అన్నీ చూపిస్తాను. ఐఫోకస్ DVR ఇది. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, మనకి మీరు DVR ఫస్ట్ టైం పవర్ ఇవ్వగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ రీజన్ ఇక్కడ చూసారా, ప్లీజ్ సెలెక్ట్ అని వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఇండియా సేమ్ మనకి ఇది దవా DVR కూడా సేమ్ ఇలానే ఉంటుంది. అలాగే లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్. వీడియో స్టాండర్డ్ వచ్చేసి మనకి PALలో ఉంచండి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి సిస్టమ్ జోన్ అలాగే సిస్టమ్ టైం వస్తుంది. ఇక్కడ మీకు బీప్ సౌండ్ వస్తుంది, ఏంటో అనుకోవద్దు. ఎందుకంటే నేను ఈ DVRలో వచ్చేసి హార్డ్ డిస్క్ ఇన్స్టాల్ చేయలేదు. ఇక్కడ చూసారా, నో HDD అని వస్తుంది. దానివల్ల మనకి బీప్ సౌండ్ అనేది వస్తుంది. మీరు హార్డ్ డిస్క్ ఇన్స్టాల్ చేస్తే మీకు బీప్ సౌండ్ అనేది రాదు. సిస్టమ్ జోన్ వచ్చేసి మనకి ఇదే ఫ్రెండ్స్, మనకి చెన్నై, కోల్కతా, ముంబై, న్యూఢిల్లీ. క్లిక్ చేయండి. క్లిక్ చేసి సిస్టమ్ టైం అనేది మీరు సెట్ చేసుకోండి. మనతో అలాగే టైం కూడా సెట్ చేసుకోండి. మీరు టైము, డేటు అన్నీ సెట్ చేసుకున్న తర్వాత కింద చూసారా ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. డివైస్ ఇన్స్టాలైజేషన్ అని వస్తుంది. ఇక్కడ చూసారా, ఎంటర్ పాస్వర్డ్. ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది ఇవ్వాలి. 8 to 32 క్యారెక్టర్స్ ఉండొచ్చు అనమాట. ఇక్కడ నేను వచ్చేసి అడ్మిన్ 123 అని పెడుతున్నాను. అంటే నేమ్ ఉండాలి, అలాగే నెంబర్స్ కూడా ఉండాలి. జస్ట్ మీకు చూపించడం కోసం నేను అడ్మిన్ 123 అని పాస్వర్డ్ ఇస్తున్నాను. మీరు నచ్చిన పాస్వర్డ్ అనేది మీరు ఇవ్వచ్చు. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా నేను వేరే DVRలో సెట్టింగ్స్ కూడా మీకు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ చూసారా, ప్రమోట్ క్వశ్చన్ అని వచ్చింది కదా, దీన్ని మీరు జస్ట్ మీ ఏదో ఒక నేమ్ అన్నా లేకపోతే ఏమైనా నెంబర్స్ ఉన్నా ఇవ్వచ్చు అనమాట. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి అన్లాక్ ప్యాటర్న్ వచ్చింది కదా, ఇక్కడ మీరు ఒక ప్యాటర్న్ అనేది ఇచ్చుకోండి. మీరు ఇచ్చుకున్న తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పాస్వర్డ్ ప్రొటెక్షన్ అని. అంటే ఇది ఎందుకంటే పాస్వర్డ్ ప్రొటెక్షన్ అనేది మనం పాస్వర్డ్ ఎప్పుడైనా మర్చిపోయినా ఫర్గెట్ పాస్వర్డ్ చేయాలంటే మన మెయిల్కి ఒక OTP అని వస్తుంది. OTP అని క్లిక్ చేస్తే ఆ నెంబర్ ఇస్తే మనకి ఫర్గెట్ అనేది అయిపోతుంది. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. ఇక్కడ మీరు అంటే మీ ఈమెయిల్ పాస్వర్డ్ అనేది ఈమెయిల్ అనేది ఇవ్వండి. అలాగే సెక్యూరిటీ క్వశ్చన్స్, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ చిల్డ్రన్ బుక్, ఈ విధంగా మీకు నచ్చిన క్వశ్చన్స్ ఆన్సర్స్ పెట్టుకుని మీరు కింద సేవ్ మీద క్లిక్ చేయండి. నేను ప్రజెంట్ మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇది నాకు అవసరం లేదు. సో ఇవి ఆఫ్ చేస్తున్నాను, నేను ఆఫ్లో పెడుతున్నాను. ఆఫ్లో పెట్టేసిన తర్వాత కింద చూసారా, సేవ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. స్టార్టప్ విజార్డ్ అని. ఇక్కడ చూసారా, ఆటో చెక్ ఫర్ అప్డేట్స్. అంటే అప్డేట్స్ ఏమన్నా మనకి వస్తే ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వాలా అని చెప్పేసి టిక్ మార్క్ ఉంది. మీరు కావాలంటే టిక్ మార్క్ ఇవ్వచ్చు, లేదంటే టిక్ మార్క్ తీసేయచ్చు. సో ఉన్న ప్రాబ్లం లేదు కాబట్టి నేను ఉంచేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారా, ఇవి మీరు దీన్ని ఏమీ చేయవసరం లేదు. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డేట్ ఫార్మెట్, డే టు టైం వచ్చేసినప్పటికీ మీరు మంత్, డేటు, ఇయర్ పెట్టుకోవచ్చు. అలాగే టైం ఫార్మెట్ 24 hours కావాలా 12 hours కావాలా అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద చూసారా, మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత నెట్వర్క్, IP వెర్షన్ ఇవన్నీ వచ్చినాయి కదా. ఇది దేనికంటే మన మొబైల్లో కెమెరాలు చూడాలంటే ఈ ఆప్షన్ అవసరం మనకి. DVRకి ల్యాన్ కేబుల్ అనేది ఇవ్వాలి, నెట్వర్క్ కేబుల్ అని ఇచ్చిన తర్వాత ఈ సెట్టింగ్స్ చేయాలి మీరు. లేదనుకుంటే నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. జస్ట్ మీకు ఒకసారి చూపిస్తాను. ఇది IP వెర్షన్ ఉంది కదా, ఇది V4 ఉంచండి. స్టార్టింగ్ ఇక్కడ చూసారా DHCP అని ఉంది కదా, దాన్ని ఎనబుల్ చేయాలి. ఈ విధంగా ఎనబుల్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. P2P అని. ఇది మీకు ఈ విధంగా ఆఫ్లో ఉంటే మాత్రం ఎనబుల్ చేయండి. దీన్ని ఎనబుల్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఎన్కోడ్ అని ఇక్కడ చూసారా, ఛానల్లో నెంబర్ 1, 2, 3 అని ఈ విధంగా ఓపెన్ అవుతాయి. మీరు కెమెరా 1లో మైక్ ఇన్స్టాల్ చేశారనుకోండి, అది ఆన్ చేయాలంటే ఇక్కడ మోర్ సెట్టింగ్స్ వెళ్ళి ఆడియో ఎన్కోడ్ అనేది ఆన్ చేయాలి, ఎనబుల్ చేయాలి. ఈ విధంగా ఎనబుల్ చేసి ఓకే మీద క్లిక్ చేస్తే మనకు ఆడియో అనేది రికార్డింగ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి కంపారిజన్స్ అలాగే ఫ్రేమ్ రేట్స్ ఇవన్నీ ఇక్కడ ఈజీ ఇందులో ఉంటాయి మనకి. ఇవి ప్రజెంట్ మనకి అంత ఉపయోగం ఏమి లేదు కాబట్టి ఇవి జస్ట్ అలా డిఫాల్ట్గానే ఉంచేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. స్నాప్షాట్ ఇవి కూడా మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇవి కూడా సేమ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత వచ్చేసి మనకి రికార్డింగ్ అని వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే జనరల్లో ఉంచితే ఏంటంటే కంటిన్యూస్గా కెమెరా అనేసి రికార్డింగ్ అవుతూ ఉంటుంది ప్రతి డేటా అనేది. అలా కాకుండా మీరు మోషన్ డిటెక్షన్లో పెట్టుకుంటే ఏమన్నా మూవ్ అయినప్పుడు మాత్రమే, అంటే మోషన్ జరిగినప్పుడు మాత్రమే మీకు రికార్డింగ్ అవుతుంది. అది చాలామందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఇది MDలో పెట్టుకుని ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ MD మీద క్లిక్ చేసి ఆల్ పెట్టుకుని ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కాపీ ఆల్ ఓకే మీద క్లిక్ చేస్తే అన్ని కెమెరాస్కి అది అప్లై అవుతుంది. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూసారా లాస్ట్గా ఫినిష్డ్ అని వచ్చింది కదా, ఫినిష్డ్ మీద క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ పర్చేసింగ్ అవర్ ప్రొడక్ట్ అని వచ్చింది, ఓకే మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీరు DVR అనేది ఫస్ట్ టైం సెట్టింగ్స్ అనేది చాలా సింపుల్గా చేయొచ్చు అనమాట. చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతాయి మెనూ అంతా. అలాగే ప్లేబ్యాక్ ఎలా చూడాలి, మన బ్యాకప్ ఎలా తీసుకోవాలి, అలాగే DVRలో ఉన్న సెట్టింగ్స్ కూడా నేను ప్రతి ఒక్కటి వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే కిందన ఏమన్నా సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీరు మిస్ కాకుండా ఉంటారు. థ్యాంక్ యూ.